కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఇక కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఊరుకోరని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించడానికి గంగాధర మండలం వచ్చి నష్టపరిహారం ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేటీఆర్కి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో A1 ముద్దాయిగా ఉండి విచారణకు సహకరించకుండా పారిపోయాడని విమర్శించారు. నెంబర్ 1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ విచారణకు వచ్చి నాకు అడ్వకేట్ లేకపోతే నేను లోపల రాలేను, నేను వాస్తవాలు చెప్తానేమో అనే భయం కొద్దీ పారిపోయినటువంటి కేటీ రామారావు గత ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిందని తట్టుకోలేక రోజుకొక అబద్ధాలు, రోజుకొక మాట మారుస్తూ ప్రభుత్వం మీద, ప్రజాపాలన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కేటీ రామారావు సిగ్గుండాలే. విధి విధానాలు ఖరారు కాకముందే కటింగ్ చేస్తారని, కటింగ్ సీఎం అని ఎట్లా పడితే అట్లా ఏది పడుతుందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకు కన్నెర్ర చేస్తే ఏసీబీ ఏది అవసరం లేదు, నువ్వు పారిపోతే దొరకబట్టి బిడ్డ శిక్షిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ప్రజాప్రభుత్వం ఒకవైపు నడుస్తూ ఉంటే అధికారం పోయి తట్టుకోలేక జీవితాంతం గడీల పాలన, రాజుల పాలన నడిపిస్తామని కలలు కన్నా మీరు ఇలా అధికారం పోతే తట్టుకోలేక